మీరు అడిగినప్పుడు కూడా చెప్పాను. అదొక అరాచకమైన పరిపాలన. వ్యవస్థీకృతంగా కొల్లగొట్టుడు, దోపిడి దొంగల పరిపాలన అనిపించింది. ఎందుకు నేను ఆ మాట చెప్తున్నా అంటే బాధ్యతతో చెప్తున్నాను నేను. ఇప్పుడు 3,00,000 కోట్లు, 2.5 లక్షలు, 3 లక్షల కోట్లు 2019లో ఉండే రాష్ట్ర అప్పు. అది జీవిరెడ్డి గారు ఇంకా అంకెలు బాగా చెప్తారు. ఇది 13 లక్షల కోట్లకు పైకి చేరుకున్నది. ఇంత డబ్బు ఏమైంది? బయటికి తీయాలి కదా. ఆ తర్వాత ఈ మధ్య జేపీ ఇండస్ట్రీస్ వాళ్ళు ఎవరైతే ఇసుక కాంట్రాక్ట్ అంటున్నారో, మేము కాంట్రాక్టర్ కాదని వాళ్ళు అంటున్నారు, కాంట్రాక్ట్ వాళ్ళది అంటున్నారు. కానీ కొల్లగొట్టింది వైసీపీ పార్టీ. నాకు బాగా తెలుసు. మా జిల్లాలో మొన్న ఎలక్షన్స్ లో 2-3 ఎమ్మెల్యేలకు ఆ ఇసుక డబ్బులు ఇచ్చినారు. 30 కోట్లు ఒకరికి ఇచ్చారు, ఇంకా కోట్ల రూపాయలు వేరే వాళ్ళకి ఇచ్చారు. చాలా అధికారయుతమైనటువంటి వార్త తెలుసు నాకు. కాబట్టి ఇసుక పేరుతో ప్రజాధనాన్ని కొల్లగొట్టినది ఫ్యాక్టు. అట్లా గనుల్లో చాలా డబ్బు కొల్లగొట్టినారు. ఈ IMFL లో ఈ మొత్తం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేకుండా నగదు ట్రాన్సాక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి బంధువు సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చి చెన్నై సెంటర్ గా తీసుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గుత్తాధిపత్యంతో నాసిరకం మద్యం ద్వారా కోట్ల రూపాయలు కొల్లగొట్టాను. నేనేం చెప్తున్నానంటే వెంకటకృష్ణ గారు, ప్రభుత్వం చేయాల్సిన పని ఏమంటే ఇది. మీరు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేయండి. లోపల ఎంక్వైరీ చేస్తున్నారు కాదు సార్. లోపల ఏం చేస్తారు? ఎవరికి అర్థమైతే లోపల మీరు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేయండి. ఆఫీసర్లను పట్టుకొని మీరు లోపలేస్తే బయటకు వస్తే వాసుదేవరెడ్డి ఎవడండి? ఏం వాడు ఒకవేళ సాక్షి వేసుకుంటా అనుకో, వేసుకుంటే ఏమవుతుంది? సాక్షి వేసుకుంటే ఏమవుతుంది? ఇంకో పేపర్లో లేకుండా TV9లో చెప్తే ఏమవుతుంది? నేను చెప్పేది ఏమిటంటే, మీరు రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత ప్రజలు మీకు ఇచ్చారు. రాష్ట్రంలో జరిగిన దొంగతనాన్ని బయటకు తీసే బాధ్యత ప్రజలు మీకు ఇచ్చారు. కాబట్టి లక్షల కోట్ల రూపాయల అవినీతి ఈ రకంగా కొల్లగొట్టినారు. వీళ్ళు బందిపోట్లు అనేటువంటిది రుజువు చేస్తే కదా ఆ 40% నుంచి వాళ్ళ డౌన్ అయ్యేది. ఈ 40% బలమే వాళ్ళు రోజు అబద్ధాలు. నేను ఈరోజు చూసినాను, ఒకడు ఇప్పటికీ పెట్టినాడు సోషల్ మీడియాలో, నేను జగన్మోహన్ రెడ్డి కోసమే పుట్టినా, జగన్మోహన్ రెడ్డి కోసం చస్తాను, నేను ఎన్ని కేసులైనా పెట్టుకోండి, ఒక కేసు కాదు 360 కేసులు పెట్టుకున్నా. నేను ఎందుకు పెట్టిస్తున్నారు? అది అంటే ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యాన్ని కలిగించిన కార్యకర్తలకు నిలబడండి మీరు జగన్మోహన్ రెడ్డి వెనకాలని. ఇప్పటికీ జరుగుతున్నాయి. అట్లాగే గౌరవ హోంమంత్రి, ఆమె గతంలో నాయకురాలుగా ఉంది, అంతకుముందు ఎమ్మెల్యేగా ఉంది. ఆమెను గురించి ఏ రకంగా మాట్లాడుతున్నారో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, మీరు పోలవరం కడతారా లేదా అమరావతి కడతారా సెకండరీ. ఫస్ట్ ఏంటంటే, ఈ అవినీతి అక్రమాలు కొల్లగొట్టిన ప్రజాధనం బయటికి తీయాలా. వీళ్ళు దొంగలు, వీళ్ళు మొత్తం బందిపోట్లు, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినారనేటువంటిది ఆ రూపంలో రుజువు చేయాలి. రుజువు చేయాలి, అవినీతిని ఎస్టాబ్లిష్ చేయాలి. సాక్షి ఏం రాస్తారు? సాక్షి అబద్ధాల పుట్టండి. సాక్షి అసలు పట్టించుకోవచ్చు. సాక్షిని మీరు ప్రజలకు పోండి, మీరు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేయండి, నిష్పాక్షికంగా బయటికి తీయండి. 1-2 నెలలోపుగా స్ట్రిక్ట్ చేసి వీళ్ళందరినీ బుక్ చేయండి, జైల్లో చిప్పకూడు తినిపియండి. అప్పుడు అది కాకుండా ఇవన్నీ చిల్లర విషయాలు. ఇప్పుడు రామకృష్ణ గారు మీరంటే గౌరవం నాకు. నేను చెప్తున్నానంటే, నేను 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడినా. కానీ అనంతపురం పోండి, మీరు పక్కనే కదా, అనంతపురం పోండి, 500-600 మంది మధ్యాహ్న భోజన కార్మికులు ఎవరండి? ధనవంతుల వాళ్ళు. మధ్యాహ్న భోజనం చేసేవాళ్ళు నిరుపేదలు. మీలాంటి బలహీన వర్గాలకు, దళిత కుటుంబాలకు చెందిన వాళ్ళు 500 మంది ఉద్యోగాలు పోయినాయి. రాయదుర్గంలో ఒక ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసింది. బాపట్లో ఒక ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసింది. లైటర్ వీన్లో కాదు నేను చెప్పేది. ఇవి కూడా జరగకూడదు. గవర్నమెంట్ చెడ్డ పేరు రాకూడదు. మీరు పట్టాల్సింది ఇదిగో ఇవి తిమింగలాలు పట్టండి. మీరు తిమింగలాలు అదే ఒకటి సార్. ఇక్కడ 2 రకాల వీటిని మనం డివైడ్